2026 ఐపీఎల్ కోసం సిఎస్కే టీం బై చేయబోయే కొంతమంది ప్రాబబుల్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. సిఎస్కే కి ఎగ్జాక్ట్ గా నూర్ అహ్మద్ కి కాంబోలో సెట్ అయ్యే ఒక గన్ స్పిన్నర్ కావాలి. ఇప్పుడు ఎలాగో జడేజా ఇంకా యాషన లేరు కాబట్టి వాళ్ళ ఫోర్ట్రస్ అయిన చెపాక్ మీద వికెట్స్ తీయాలన్నా కానీ ఖచ్చితంగా ఒక మంచి స్పిన్నర్ అయితే అవసరం ఉంది. మినీ ఆక్షన్ లో అవైలబుల్ గా ఉన్న మంచి స్పిన్నర్స్ లిస్ట్ చూసుకుంటే రవి బిష్నాయ్, రాహుల్ చాహర్, ఇంకా ఆడమ్ జాంపా, వనిండు హసరంగా, తీక్షణ లాంటి వాళ్ళు ఉన్నారు. సో సిఎస్కే తో ఎలాగో 43 కోట్ల మంచి పర్సు ఉంది కాబట్టి వాళ్ళు మాక్సిమం రవి బిష్నాయ్ లాంటి ఒక మంచి క్వాలిటీ లెగ్ స్పిన్నర్ కోసమే వెళ్తారు. ఎందుకంటే హసరంగా లేదంటే జాంపా లాంటి ఒక స్పిన్నర్ ని కొనాలంటే ఫారెన్ స్లాట్ అనేది ఆక్యుపై అయిపోతుంది. అంతేకాక స్పిన్నర్ విభాగంలో అయితే కంపారిటివ్లీ ఓవర్సీస్ స్పిన్నర్స్ కంటే మన ఇండియన్ స్పిన్నర్స్ కి మంచి క్వాలిటీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక లోవర్ ఆర్డర్ లో ఫినిషర్ గా ఆడటానికి ఒక మంచి సీమ్ ఆల్ రౌండర్ కావాలి. సో దానికోసం వాళ్ళకైతే క్యామరన్ గ్రీన్ ఇంకా ఆండ్రూ రసెల్ లాంటి వాళ్ళు చాలా మంచి ఆప్షన్స్ అవుతారు. ఇక గ్రీన్ ని కొనాలి అనుకుంటే మాత్రం సిఎస్కే టీం తమ పర్సులోని మాక్సిమం అమౌంట్ ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఇయర్ జరగబోయే మినీ ఆక్షన్ లో క్యామరన్ గ్రీనే మెయిన్ స్టార్. అంతేకాక తన రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా తను ఒక యంగ్స్టర్. సో తన కోసం అయితే ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా ట్రై చేస్తాయి. మరీ ముఖ్యంగా 64 కోట్ల పర్సు ఉన్న కేకేఆర్ అయితే పక్కాగా తన కోసం వెళ్తారు. ఇన్ఫాక్ట్ గ్రీన్ అవసరం అందరికంటే వాళ్ళకే ఎక్కువగా ఉంది. సో సిఎస్కే టీం తన కోసం ఎంతవరకు బిడ్ చేస్తారో చూడాలి. బట్ గ్రీన్ ని తీసుకుంటే సిఎస్కే టీం తనని ఖచ్చితంగా టాప్ ఆర్డర్ లోనే ఆడించాలి. కానీ టాప్ ఆర్డర్ మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయింది. అంతేకాక క్యామరన్ గ్రీన్ ని చూసుకుంటే బౌలింగ్ లో రసల్ ఇచ్చినంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేడు. ఆండ్రూ రసెల్ ని తీసుకుంటే ఫినిషర్ గాను మరియు డెత్ బౌలర్ గాను పనికొస్తాడు. అండ్ కంపారిటివ్లీ రసల్ అయితే గ్రీన్ కన్నా తక్కువ ప్రైస్ లోనే దొరికేస్తాడు. సో సిఎస్కే టీం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో వేచి చూడాలి.